కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. చాలా మంది వీళ్లు ఎలా చేస్తారా అని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. తాము ఇచ్చిన ప్రతి హామీని తప్పక నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు గ్రామాలకు ఉచిత బస్సులో ప్రయాణిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. యాదగిరిగుట్ట కొండపైకి త్వరలోనే ఆటోలను అనుమతిస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరిలో ఆయన పర్యటించారు. జిల్లా వాసులందరికీ పండుగ సందర్భంలో భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా బాగుండాలని మార్పు కోసం ఆలోచన చేసిన ప్రజానీకానికి మేలైన ప్రభుత్వం, అందరు కోరుకునే ప్రభుత్వం అడుగులు వేయడం మొదలుపెట్టడం సందర్భంలో అందరూ వారి స్వగృహాలకు పోతా ఉన్నారు. ఈ సందర్భంలో కూడా మీరు చూస్తా ఉంటే మా మహిళా సోదరిమణులు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా వారు బస్సు టికెట్లు కొనకుండా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే విధమైన సంతోషం మా ఆడపడుచుల కళ్ళల్లో చూడాలని ఆరాటం చేసిన మా మహా నాయకురాలు సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడం, ప్రభుత్వం ఏర్పడి 48 గంటలు తిరిగేలోపే 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేసినాం. అది అమలు కావద్దా? చాలా మంది ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, అసలు బస్సులో ఎక్కితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆలోచన చేసి విష ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. ఈరోజు ఆలేరుకు సంబంధించిన మా శాసనసభ్యులకు మాట ఇచ్చారు. ఆటో మిత్రులందరూ వారి ఆటోస్ కూడా మరి గుట్టపై నడపడానికి అతి తొందరలోనే పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు.